నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల పరంపరలో మొదటి 4 సద్యోజాతాలు, గర్భవాసం లేకుండా కేవలం సంకల్పం మాత్రాన ఆవిష్కారమైన అవతారాలు. ఈ అవతార సంవిధానంలో చివరి అవతారం నృసింహ అవతారం. బ్రహ్మ, విష్ణువు, రుద్ర సమన్వయ నారాయణ పరబ్రహ్మ రూపమే నృసింహుడు. అలాంటి నృసింహుడు పంచనారసింహ స్వరూపాలలో వ్యక్తమైన క్షేత్రం తెలంగాణలోని యాదగిరిగుట్ట. అద్భుత శిల్పకళా వైభవంతో, నిరుపమాన ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఆవిష్కారమైన యాదగిరిగుట్ట దివ్యక్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. ఋష్యశృంగ మహర్షి పుత్రుడైన యాదాద్రి తపోదీక్ష ఫలితంగా నృసింహుడు అచ్చామూర్తిగా యాదగిరిపై వెలిశాడంటారు. భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు పరమ సౌజన్యమూర్తిగా పరివర్తన చెందిన దివ్యధామమే యాదగిరిగుట్ట. అతులిత ప్రభాభాసితంగా, భక్తజనరంజకంగా యాదగిరిపై లక్ష్మీ నరసింహుడు పంచరూపాలలో పరిఢవిల్లుతున్నాడు. త్రిమూర్తుల సమష్టి చైతన్య స్వరూపం శ్రీ నృసింహస్వామి. మృగము కాకుండా, మనిషి కాకుండా నరజంతు సమ్మిశ్రిత రూపంలో స్వామి ఆవిష్కారమయ్యాడు. ఆ అవతారానికి ముందు మత్స్య, కూర్మ, వరాహావతారాలున్నాయి. అవి పూర్తిగా జంతు సంబంధితమైనవి. వెన్నెముక నిటారుగా ఉన్న అవతారాలలో మొదటిది నృసింహాకృతి. శ్రీహరి ధరించిన దశావతారాలు మానవ పరిణామక్రమ వికాసానికి సంకేతంగా నిలుస్తాయి. ద్వంద్వాత్మక ప్రవృత్తికి నరసింహరూపం సూచిక. ప్రహ్లాద వరదునిగా, ప్రేమాస్పదమూర్తిగా, భక్త వాత్సల్య స్ఫూర్తిగా స్వామి ప్రకటితమయ్యాడు. హిరణ్యకశిపునికిచ్చిన వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా అతని పాలిట మహాప్రళయ రౌద్ర రూపునిగా వ్యక్తమయ్యాడు నృసింహుడు. కేవలం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అనే అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా తన సర్వాంతర్యామిత్వాన్ని చాటడానికి పరమాత్మ స్తంభం నుంచి ఉద్భవించాడు. పటిష్టమైన ఆధ్యాత్మిక సాధన ద్వారా యోగ స్తంభాన్ని ఛేదిస్తే మన హృదయ మందిరంలో అంతర్యామిని దర్శించవచ్చని నృసింహతత్వం విశదపరుస్తుంది. అరిషడ్వర్గాలనే అంతఃశత్రువుల్ని వివేకం, విజ్ఞానం, వివేచన అనే నఖాగ్రాలతో చీల్చి అంతమొందిస్తే దివ్య ఆత్మజ్యోతి సాకారమవుతుంది. ఆ పరంజ్యోతి నృసింహస్వామి. శ్రీమద్భాగవత ధర్మానికి పరిపూర్ణ సంకేతంగా, వేదం నిర్వచించిన భావ పరంపరకు సమున్నత ప్రతీకగా నృసింహతత్వం భాసిల్లుతుంది. నృసింహుని మహిమా సమాహారానికి, లీలా వైభవానికి సంబంధించిన దివ్య ప్రదేశాలు భవ్య క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. హిరణ్యకశిపుని సంహారం కోసం విష్ణువు ఉగ్ర నారసింహునిగా అవతరించిన క్షేత్రం అహోబిలం. రాక్షసవధ అనంతరం తన ఉగ్రత్వాన్ని ఉపసంహరించి ప్రహ్లాదునికి సుప్రసన్నమూర్తిగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించిన పావన సన్నిధి యాదాద్రి అని చెబుతారు. మహావిస్ఫుల్లింగమయంగా, అనంత జ్వాలామాలికల ప్రాభవంలో అగ్నిశిఖయుక్తంగా, నాలుక ప్రజ్వరిల్లుతుండగా పాలనేత్ర సహిత భీకర వదనంతో ఉన్న ఉగ్ర నారసింహుడు ప్రహ్లాదుని కోరిక మేరకు పరమ సౌజన్యమూర్తిగా పరివర్తన చెందిన ధన్యధామాన్ని యాదాద్రిగా వ్యవహరిస్తున్నారు. పంచనారసింహ క్షేత్రంగా ప్రత్యేకతను సంతరించుకున్న యాదాద్రి క్షేత్ర వైభవాన్ని స్కాంద, బ్రహ్మాండ పురాణాలు విపులంగా వర్ణించాయి. శ్రీరాముడి సోదరి శాంత ఋష్యశృంగ మహర్షి సతీమణి. ఈ దంపతుల కుమారుడు యాదర్షి. నృసింహోపాసకుడైన యాదర్షి నారసింహుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని కీకారణ్యంలో ఓ కొండపై గుహలో తపమాచరించాడు. ఆంజనేయుడి ఆశీస్సులతో హనుమ ఉపదేశించిన నృసింహ మహామంత్ర సాధనతో యాదర్షి నృసింహుణ్ణి పంచరూపాలలో దర్శించాడంటారు. ఉగ్ర, గండభేరుండ, జ్వాల, యోగానంద, లక్ష్మీ నృసింహ రూపాలలో యాదర్షి అభీష్టం మేరకు అదే కొండపై స్వామి తేజరిల్లాడంటారు. యాదర్షి తపస్సు చేసిన ఆ గిరి యాదగిరిగా ఖ్యాతి గడించింది. సింహాకార గుహాలయంలో శిలపై యోగపట్ట సమాసీనుడై నరసింహుడు స్వయంభువుగా గోచరమై ఉంటాడు.
ఈ స్వరూపానికి దక్షిణంగా జ్వాలా నృసింహస్వామి రూపం గుహలోపల అంతర్గతంగా ఉంటుందంటారు. గర్భాలయం, అంతరాలయం ఏకీకృతంగా ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. యాదగిరిగుట్ట క్షేత్రంలో పంచ నృసింహధాముడిగా లక్ష్మీవల్లభుడు అలరారుతున్నాడు. నవీకరించిన అద్భుత ఆలయములో దివ్య కళాశోభితంగా లక్ష్మీ నరసింహుడు వర్ధిల్లుతున్నాడు. గర్భాలయాన్ని ఏమాత్రం కదల్చకుండా పూర్తిగా గర్భాలయం చుట్టూ ఆలయాన్ని అభివృద్ధి చేయటం విశేషం. కొండపై నిండుగా కొలువై భక్తుల పాలిట కొంగు బంగారంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుడు అనుగ్రహిస్తున్నాడు. గర్భాలయంలో భక్తుల దర్శనానికి వీలుగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మూర్తులు సర్వాలంకృత శోభితంగా పరిఢవిల్లుతాయి. యాదాద్రి స్వామిని కాకతీయ రాజులు విశేషంగా ఆరాధించారు. 12వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లుడికి యాదగిరీశుడు ఆరాధ్య దైవం. తన రాజ్య విస్తరణలో భాగంగా భువనగిరిపై కోటను నిర్మించుకుని స్వామిని ఇలవేల్పుగా కొలిచాడంటారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 19వ శతాబ్దంలో హైదరాబాదుకి చెందిన రాజా మోతీలాల్ యాదగిరిపై స్వామికి ఆలయ ప్రాకారాలను నిర్మింపచేశాడు. యాదాద్రి నిలయుడు భక్తుల శారీరక, మానసిక క్లేశాల్ని నివారిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ స్వామిని వైద్య నరసింహునిగా భావిస్తారు. మండల, అర్ధమండల 11 రోజుల పాటు దీక్షాయుతంగా భక్తులు స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. యాదహ అంటే జలం. విశేష జలరాశిపై ఉన్న ఏకశిల యాదాద్రి. యోగశాస్త్రపరంగా అవలోకిస్తే మన శరీరంలో నాభిస్థానం జలమయం. దీనిపై సమున్నతంగా ఉండే గిరిశిఖరం మన శిరస్సు. ఈ శిరస్సులో సహస్రారంపై స్వామిని నెలకొల్పుకోవడమే యాదగిరి స్వామిని దర్శించడం. భక్తులకు సకల శుభాల్ని, శోభల్ని చేకూర్చే శోభనాద్రి. భక్తులందరికీ ఆహ్లాదాన్ని చేకూర్చే ప్రహ్లాదాద్రి. సకల అభీష్టాలను నెరవేర్చే దివ్యాద్రి యాదాద్రి. జ్వలత్కరాళజిహ్వికా తదత్కఠోరదంశ్రికా ప్రదీప్త దిగ్విదిక్తట ప్రచండవహ్నికీలకా నటస్సహస్రశత సహస్రకోటికోటికేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహతే నమో నమః. యాదాద్రి క్షేత్రం మహామహిమాన్వితమైనది. యాదర్శి తపస్సుతో, ఆంజనేయుడి మహిమా వైభవంతో ఈ క్షేత్రం పునీతమైంది. ఎన్నో పురాణాల్లో, మరెన్నో గ్రంథాలలో ఈ యాదగిరి క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. నవ్య సొబగులతో, సౌందర్యాతిశయముతో శోభిల్లుతున్న యాదగిరిగుట్ట క్షేత్ర ఆవిర్భావానికి, అభివృద్ధికి ఎన్నో రాజవంశీకుల కృషి నిరుపమానం. నలుదిక్కుల పంచతల, సప్తతల గోపురాలతో ఆలయాన్ని విశాలంగా పునర్నిర్మించారు. ఇప్పుడు అల్లంత దూరం నుంచే శ్రీ లక్ష్మీ నృసింహుడు కొలువైన ఈ యాదగిరి గుట్టని, దానిపైన కనిపించే ఆలయ శిఖరాన్ని చూడగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా యాదాద్రి నారసింహ క్షేత్రం నిర్మితమయ్యింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సంప్రదాయాల్ని, ఆగమ శాస్త్ర నియమాల్ని అనుసరిస్తూ రూపుదిద్దుకున్న ఈ ఆలయ నిర్మాణ శైలి అద్వితీయం. యాదగిరిగుట్ట ఆలయాన్ని దేశంలోని ఏ ఒక్క ఆలయంతోనూ సరిపోల్చలేం. ముఖ్యంగా ముఖమంటపాలు, ఆళ్వార్ల విగ్రహాలు కాకతీయుల ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. విమానం ద్రావిడ శిల్పకళా వైచిత్ర్యతో ఉంటుంది. అష్టభుజి మంటపం పల్లవుల నిర్మాణ రీతిని ఆవిష్కరిస్తుంది. ఆలయంలో 58 సింహస్తంభాలు నెలకొని ఉంటాయి. ప్రవేశద్వారానికి దక్షిణ దిశలో రాతిగోడపై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్రను, లోపలి వైపు ప్రాకారంలో స్తంభాల సమాహార నిర్మాణాలను శిల్పులు అద్భుతంగా మలిచారు. ఏనుగులు పల్లవ శిల్పకళారీతులను, స్తంభాలు కాకతీయ చాళుక్య శైలుల్ని, ఉపపీఠాలు హొయసల శిల్పరీతుల్ని ప్రతిబింబిస్తాయి. ప్రధానాలయంతో పాటు అన్ని ఆలయాలు, నిర్మాణాలు కృష్ణశిలా సౌందర్యంతో కనువిందు చేస్తాయి. ప్రాకారాలు, గోపురాలు, శిల్పాలు,
తోరణాలు, కుడ్య చిత్రాలు, ఇలా ఒకటేమిటి అన్నింటా నల్లరాతి సొబగులే. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణానికి అవసరమైన శిలల కోసం దేశవ్యాప్తంగా అన్వేషించి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లిలోనూ, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెంలోనూ ఆలయ నిర్మాణానికి అవసరమైన అనుకూలమైన కృష్ణశిల ఉన్నట్టుగా గుర్తించారు. అత్యంత కఠినమైన శిల కావడం వల్ల దాదాపు 1000 ఏళ్ల వరకు ఆలయం చెక్కు చెదరదని అంచనా. ఈ రాయి ఏళ్లు గడిచే కొద్దీ మరింత నిగారింపును సంతరించుకుంటుంది, ఇంకా దృఢమవుతుంది అని చెబుతున్నారు. అంతేకాదు, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండడం ఈ శిలలకున్న ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకమైన రాయిని లక్ష్మీ నృసింహుడి ఆలయానికి వినియోగించారు. ఇందుకోసం 2.5 లక్షల టన్నుల కృష్ణశిలను వినియోగించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. ప్రాచీన ఆలయ నిర్మాణాల్లో వలె గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాన్ని ఉపయోగించారు. దీనివల్ల ఆలయం ఎక్కువ కాలం పటిష్టంగా ఉండడంతో పాటు భూకంపాలను సైతం తట్టుకోగలుగుతుంది. యాదాద్రికి చేరుకున్న భక్తులకు ఆలయం, స్వామివారి దర్శనం తప్ప మరే విషయమూ మనసులోకి రాని విధంగా ఉంటుంది. అక్కడి వాతావరణం, పాత ఆలయాన్ని చూసిన భక్తులు నేటి ఆలయాన్ని చూసి విస్తుపోక మానరు. చిన్నగా గుట్టమీద ఉన్న అలనాటి ఆలయం అంతా కలిసి 1/2 ఎకరం పరిధిలో ఉండేది. ఇప్పుడు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి గుట్ట ఉపరితలాన్ని పూర్తిగా ఉపయోగానికి అనువుగా మలుచుకోవడంతో వైశాల్యం బాగా పెరిగింది. 4 ఎకరాల్లో ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చిదిద్దడానికి స్వామివారి రథయాత్రకు వీలుగా చుట్టూ ఖాళీ స్థలం ఏర్పాటుకు వీలయ్యింది. ఈ చివర నుంచి ఆ చివర వరకు ఉన్నట్టుగా కనిపించే ప్రాకారాల మీద కొలువైన శిల్పాల అందాలను, అష్టభుజ మండపాలను, ఎత్తైన గోపురాలను చూస్తుంటే రెప్పవేయడం మర్చిపోతాం. ఈ శిల్పకళా సౌందర్యాన్ని వీక్షిస్తూ బంగారు రంగులో ధగధగా మెరిసే ఇత్తడి క్యూ బాక్సుల గుండా ప్రయాణిస్తూ బ్రహ్మోత్సవ ప్రాంగణానికి భక్తులు చేరుకుంటారు. ప్రధాన ఆలయానికి ముందు ఉన్న చిన్న మండపం రాజసం ఉట్టిపడే రీతిలో ఆకట్టుకుంటుంది. ఈ మండపం గోడలపైన, స్తంభాలపైన, పైకప్పుపైన 32 రూపాలలో నృసింహస్వామి చిత్రాలను, ప్రహ్లాద చరిత్రను శిల్పీకరించారు. వాటిని వీక్షిస్తూ తూర్పు రాజగోపురం గుండా ఆలయం లోపలికి భక్తులు ప్రవేశిస్తారు. రాజగోపురానికి 2 వైపులా నిలువెత్తు ఐరావతాలు, జయ విజయుల విగ్రహాలు భక్తులకు శుభాహ్వానాన్ని పలుకుతుంటాయి. ఆలయంలోనికి ప్రవేశించి కుడివైపునకు తిరిగి కొంచెం ముందుకు వెళితే త్రితల రాజగోపురం ఉంటుంది. గర్భగుడికి ప్రవేశ మార్గం ఇది. ఇక్కడి నుంచి లోపలికి వెళితే యాదగిరీసుడి రాతి గుహ ఉంటుంది. ఇక్కడే యాదగిరి నృసింహుడు స్వయంభూగా ఆవిష్కారమయ్యాడు. ఆ గుహను ఏమాత్రం కదల్చకుండా చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. స్వర్ణకాంతులతో మెరిసిపోయే గర్భగుడి మహాద్వారం ఆకట్టుకుంటుంది. గర్భాలయంలో జ్వాలా నరసింహుడిగా, వేద నరసింహుడిగా, లక్ష్మీ నృసింహుడిగా స్వామి 3 రూపాలలో దర్శనమిస్తాడు. దేవుడా, ఎక్కడున్నావు అని భక్తుడు అపార విశ్వాసంతో ఆర్తిగా పిలవగానే కాలంతో నిమిత్తం లేకుండా, స్థల ప్రాదేశిక పరిస్థితుల ప్రసక్తి లేకుండా ప్రత్యక్షమైన దివ్య చైతన్య స్వరూపం నృసింహావతారం. ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, ఎలా తలుచుకుంటే అలా ఆవిష్కారమవుతాను అనే సర్వాంతర్యామిత్వాన్ని పరమాత్మ చాటి చెప్పడానికి ప్రహ్లాదుడి ముంగిట నృసింహస్వామి ఆవిష్కారమయ్యాడు. అలాంటి నృసింహుడు ఇక్కడ గర్భాలయంలో త్రివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఓం శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామినే నమః. యాదగిరిగుట్ట అద్భుతమైన ఆధ్యాత్మిక భక్తి చైతన్య వైభవానికి ప్రతీక. కృష్ణశిలతో నిరుపమాన కళామయ జగత్తును సృజించారు. ఎన్నో ప్రాచీన శిల్ప కళాకృతుల్ని మేళవించి సరికొత్త ఆలయ ప్రాకారాలు, గోపురాలు, ఉపాలయాలు ఇలా అన్నింటా నవ్య సౌందర్యం ఈ క్షేత్రంలో ప్రకటితమవుతుంది. యాదాద్రి ఆలయం అనేక శిల్పకళా రీతుల మేళవింపు. పల్లవ శైలి నుంచి ఏనుగుల రూపాలు, కాకతీయుల శిల్పకళ నుంచి స్తంభాకృతులు, చాళుక్యుల కళాపటిమ నుంచి ఉపపీఠాలు, హొయసల రాజుల కళాభినివేశం నుంచి ప్రాకారాలను స్వీకరించి వినూత్నమైన కళా జగత్తును ఇక్కడ శిల్పకళాకారులు సృజించారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అనే రీతిలో కళార్ణవంగా ఈ ఆలయం మనోజ్ఞంగా తీర్చిదిద్దబడింది.
ప్రథమ ప్రాకారం చుట్టూ అధిష్టం, స్తంభవర్గం, ప్రస్తరంతో సహా రాతి కిటికీల్ని అమర్చారు. ఇక్కడ 243 సాలహార విగ్రహాలను ఏర్పాటు చేసి విగ్రహ సముదాయాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. విశిష్టమైన కొలమానంతో కూడినదే దివ్య విమానం. నృసింహుని దివ్య విమానానికి ఆలయంలో ప్రధాన భూమిక ఉంటుంది. గరుత్మంతుని రూపాలు, సింహాకృతులు, విమాన శిఖరం, అష్టకోణాకారం ఇక్కడ నెలకొని ఉంటుంది. ఈశాన్యంలో కళ్యాణ మండపం, వాయవ్యంలో అద్దాల మండపం, నైరుతిలో యాగశాల, ఆగ్నేయంలో దీపాలంకరణ మంటపాలను నిర్మించారు. అణువణువున అడుగడుగున ఆధ్యాత్మిక దీప్తి ఈ లోగిలిలో ప్రస్ఫుటమవుతుంది. ఆళ్వార్ల మండపంలో 12 ఆళ్వార్ల విగ్రహాలు నిల్చున్న రీతిలో గోచరమవుతాయి. ఏ ఆలయంలోనూ ఈ తరహా అమరిక లేకపోవటం విశేషం. గర్భాలయ ముఖమంటపంపై ప్రహ్లాద చరిత్రను శిల్పమాలికగా రూపుదిద్దారు. యాదాద్రికి విచ్చేసిన భక్తుల్ని ధీర గంభీరంగా గాలిగోపురం ఆకట్టుకుంటుంది. 7 అంతస్తులతో నిర్మితమైన ఈ మహారాజ గాలిగోపురం ఆలయ సమున్నత ప్రాభవానికి సమున్నత పతాకగా నిలుస్తుంది. ఈ గోపురంపై విష్ణుమాయా విలాసం, శ్రీహరి దివ్య ప్రాభవం, నృసింహావతార ముఖ్య ఘట్టాలు శిల్పీకృతమై ఉంటాయి. కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిని ఇప్పుడు వివిధ పవిత్ర నదీ జలాలతో నింపారు. ఈ జలాల్ని కేవలం స్వామివారి పూజాధికాల కోసమే వినియోగిస్తారు. రాజ్యాలు పోయినా అలనాటి రాజులు ఆదరించిన శిల్పకళ వాళ్ళని చిరంజీవుని చేసింది. ఆ సంవిధానంలోనే తరతరాలుగా నిలిచిపోయేలా యాదాద్రీశుడి నెలవు కొలువుదీరింది. ఎన్నో విశిష్టతలతో దేశంలోనే ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా నిలిచిన ఈ క్షేత్రం పసిడి తలుకులు అద్దుకుని ఆధ్యాత్మిక మిరుమిట్లు గొలుపుతున్నాయి. యాదగిరిపై కొలువైన లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి మహాద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠం, విమానంపైనున్న సుదర్శన చక్రం, రాజగోపురాల మీద ఉన్న కలశాలకు బంగారు తాపడం కోసం ఆలయానికి చెందిన 16 కేజీల పుత్తడిని వినియోగించారు. 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో టేకు కలపతో నిర్మించిన గర్భగుడి మహాద్వారానికి బంగారు సొబగులు తీసుకొచ్చారు. 37 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభానికి 2 కిలోల బంగారాన్ని, బలిపీఠానికి 1.5 కేజీల బంగారంతో తాపడం చేయించారు. యాదాద్రి క్షేత్రంలో మూల విరాట్ కొలువైన గర్భాలయం పైన కృష్ణశిలతో 45 అడుగుల విమానం నిర్మితమయ్యింది. ఇంతటి విమాన గోపురం దక్షిణాదిలో మరే ఆలయంలోనూ లేదన్నది స్థపతుల మాట. ఈ విమానంపై నలుదిశల మహావిష్ణు రూపాలను పొందుపరిచారు. గర్భాలయ దివ్య విమానానికి 125 కిలోల బంగారం అవసరమని అంచనా. ఆ బంగారం సేకరణకు దేవస్థానం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. రాజగోపురాలపైనున్న కలశాలకు బంగారు తాపడం పనులతో పాటు ప్రధాన ఆలయంలోని శయన మండపంలో పసిడి ఊయల్ని, స్వామివారికి ఏటా నిర్వహించే వివిధ ఉత్సవాల్లో భాగంగా వినియోగించేందుకు స్వర్ణరథాన్ని చెన్నైలో తయారు చేయించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడికి సంవత్సరమంతా ఉత్సవ శోభ కొనసాగుతుంది. ప్రతి ఏటా పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాల్ని ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో నృసింహ జయంతి వేడుకలు ఘనంగా వెలసిల్లుతాయి. నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు ఆగమయోక్తంగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. యాదాద్రిలో స్వామికి ప్రతిరోజు చేసే అర్చనలు, ఇతర పూజలు, ఏడాదికోసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఒక ఎత్తైతే అదనంగా నిర్వహించే అనేక ఉత్సవాలు మరో ఎత్తు. ప్రధానంగా నరసింహ జయంతి ఉత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి చతుర్దశి వరకు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో రామాయణ, భారత, భగవద్గీత, క్షేత్ర మాహాత్మ్య పారాయణాలతో యాదాద్రి వర్ధిల్లుతుంది. అదేవిధంగా ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆగమశాస్త్ర ప్రకారం జరుపుతారు. 108 ఘటాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో తిరుమలలోని శ్రీవారికి పవిత్రోత్సవాలు జరిపినట్టే యాదగిరిగుట్టలోనూ నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు జరపడం విశేషం. కార్తీక పౌర్ణమి రోజున అన్నకూటోత్సవం పేరుతో స్వామికి మహా నైవేద్యాల్ని నివేదన చేస్తారు.
మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి మొదలుకొని 6 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. శ్రీకర శుభకరుడైన లక్ష్మీ నరసింహుడు భక్తాభీష్ట వరదుడై యాదగిరి గుట్టపై వర్ధిల్లుతున్నాడు. తెలంగాణ తిరుపతిగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రహదారిలో హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రానికి సమీపంలో రాయగిరి రైల్వే స్టేషన్ ఉంది. హైదరాబాద్, వరంగల్, నల్గొండ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా యాదగిరిగుట్ట చేరుకోవచ్చు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, లోక కళ్యాణ కారకమైన నృసింహావతార ఆరాధన భవభయహరణం, సచ్చిదానంద కారకం. శ్రీహరి సర్వవ్యాపకత్వాన్ని నృసింహాకృతి సంకేతిస్తుంది. అలాంటి లక్ష్మీ నృసింహుడు యాదగిరిపై భక్తానుగ్రహమూర్తిగా గోచరమవుతున్నాడు. ఆ స్వామి కృప మనపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. రేపు మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.